ಹಲೋ ಕರ್ನಾಟಕ ಪಿಚ್ಚಕಿಸ್ತ ಹೇಗಿದ್ದೀರಾ? ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೋಸ್ಕರ ಅಂಡ್ ನಮ್ಮ ತೆಲುಗುವರಿಗೋಸ್ಕರ ಪಿಚ್ಚಕಿಸ್ತ ಬಾಬಿ RRR ರೆಸಿಪಿ ತಗೊಂಡ್ ಬಂದಿದ್ದಾನೆ. ಅದೇನಂತ ಗೊತ್ತಿತ್ತಾನೆ? ಯಾವ ರೆಸಿಪಿ ಅಂತ ತಲೆ ಕೆಡ್ಸ್ಕೊಬಿಡಿ. ಯಾವ್ದೋ ಒಂದು ಹೊಲ್ಲೆ ರೆಸಿಪಿ ತಗೊಂಡ್ ಬರ್ತಾನೆ ನಮ್ಮ ಪಿಚ್ಚಕಿಸ್ತ బాబీ ಅಂತ. ಚೂರ್ ನಂಬಿಕೆ ఇట్టుకోల్రి నన్ ಮೇಲೆ. ఇకపోతే వివేక్ బిర్యానీ యుద్ధం ముగిసాక పిచ్చకిస్తా యోధులకు పిచ్చి పీక్స్ కి వెళ్లే రెసిపీ మరొకటి తెచ్చాను. దీని పేరేంటో తెలుసా? RRR చికెన్ బిర్యానీ RRR. ఆగండి, నేను చెప్పింది ఎస్ఎస్ రాజమౌళి గారి రౌద్రం రణం రుధిరం సినిమా పేరు కాదండి. నేను అప్పుడే అనుకున్నాను మీరు పప్పుచారులో చేయబెడతారని. హోటల్ RRR అనేది మైసూర్లో చాలా అంటే చాలా ఫేమస్ అండి. అక్కడ ఇసకేస్తే రాలనంత జనం అండి. మొన్నే ఈ మధ్య అక్కడికి వెళ్ళినప్పుడు తిన్నాను. గాంధీ స్క్వేర్ సర్కిల్లో ఉంటుంది. ఆ బిర్యానీ ఎలా ఉందంటే యమ్మీకి మమ్మీ లాగా ఉంటుందంటే నమ్మరు. 5 ఏళ్ల చిన్నారుల నుంచి ఇక పైన ఏజ్ లిమిట్ లేదు. ఎవరైనా తినొచ్చు. అంత స్పైసీగా ఉండదు, అంత చప్పగా ఉండదు. కానీ ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా అలా పాడుకోవాల్సింది. ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మీకు అర్థమవుతుంది. సో ఇలాంటి ఎన్నో సీక్రెట్ రెసిపీస్ అండ్ నాటు రెసిపీస్ కావాలంటే మీరు బాబీని పట్టుకోవాల్సిందే. పులిని పట్టుకోవాలంటే వేటగాడు కావాలి. బాబీని పట్టుకోవాలంటే పిచ్చెక్కిస్తాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే, లెట్స్ స్టార్ట్ దిస్ యమ్మీకా మమ్మీ రెసిపీ. ఆ రోజు మైసూర్లో భయంకరమైన వర్షం అండి బాబు. నిజానికి నాకు మైసూర్లో పనేమి లేదు. యాక్చువల్లీ మడికేరి నుంచి బెంగళూరు వెళ్తున్నాను. మైసూర్లో RRR చికెన్ బిర్యానీ తిని ఆ రెసిపీని క్రాక్ చేయమని ఎంతో మంది కర్ణాటక నుంచి అడిగారు. అందుకని వెళ్తూ మైసూర్లో ఆగి బాబోయ్ ఎంత ఇబ్బంది పడ్డానంటే ఒక చిన్న క్లిప్ షూట్ చేశాను, చూడండి. చూసారు కదా, వర్షంలా లేదండి, మొన్న కడపలో వచ్చిన వరదలా ఉంది. ఇలాంటి వర్షంలో నేను RRR హోటల్ బయట 2 గంటలు నిలబడ్డానంటే మామూలు విషయం కాదు కదా. తీరా లోపలికి వెళ్ళాక మరొక గంటకు వచ్చింది. ఇదిగో చూడండి. హలో బాబు, అయ్యా ఆ బిర్యానీ ఇవ్వండి. హలో సార్ ప్లీజ్. అమ్మయ్య మొత్తానికి వచ్చేసింది. మటన్ ఇల్వా? ಅಯ್ಯಯ್ಯೋ ಏನ್ರಿ ನೀವು ಮಟನ್ ಬಿರಿಯಾನಿ ನೋಡಿ ಕಾಪಿ ಮಾಡೋಕ್ಕೆ ಬೆಂಗಳೂರು ಹೋಗೋ ವಾಪಸ್ ಬಂದಿದ್ದೀನಿ ರೀ. ಅರ್ರೇ ಚಿಕನ್ ಬಿರಿಯಾನಿಯಾ? ಆಯ್ತು ಬಿಡ್ರಿ, ಈ ಮಳೆಗಾಲಿಗೆ ಬಿರಿಯಾನಿ ಸಿಗೋದೇ ಕಷ್ಟ. ಚಿಕನ್ ರೆಸಿಪಿ ಮಾಡೋಣ ಬಿಡ್ರಿ. పిచ్చికిస్తా ఫ్రెండ్స్కి నేను సరదా చెప్తానులే. ఇది RRR మటన్ ఫ్రై, ఇది మటన్ బిర్యానీ, ఇది RRR చికెన్ ఫ్రై, ఇది ఉంది చికెన్ బిర్యానీ. పదండి దాన్ని అంతే ఉంటే చూసేద్దాం. బిర్యానీకి ఒక 4గురికి హ్యాపీగా తినాలనుకుంటే చికెన్ యాజ్ యూజువల్ గా 1 kg తీసుకొని ఈచ్ పీస్ 50 గ్రాములు ఉండేలా చూసుకోండి. అంటే 1 kgకి 20 నుంచి 25 పీసుల మధ్యలో వచ్చేలాగా. ముదురు కోడి తీసుకుంటే చికెన్ అస్సలు ఉడకదండి, ముందే చెప్తున్నాను. కాస్త లేతగా వయసులో ఉన్న కోడి అయితే అదిరిపోద్ది, సుతిమెత్తగా ఉంటుంది. కాబట్టి లేత చికెన్ తీసుకోవడమే బెస్ట్. ఉప్పు నార్మల్ గా 1 kg చికెన్ కర్రీకి ఎంత వేస్తామో అంత వేసేయాలి. ఇప్పుడే పసుపు చిటికెడంటే చిటికెడే 1/2 టీ స్పూన్ అంత వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, పెరుగు 100 గ్రాములు, మిరియాల పొడి 1 టీ స్పూన్ నిండా వేసి శుభ్రంగా కలిపేసి, ఒక నిమ్మకాయ రసం మొత్తం ఇందులో పిండేసి బాగా కలిపేసి అట్లీస్ట్ 2 hours మ్యారినేషన్కి వదిలేయండి. ఇప్పుడు బాస్మతి రైస్ 3 గ్లాసులు తీసుకుంటున్నాను. అంటే 750 గ్రాములు అనమాట. నాలాంటి వాళ్ళు 4 వీర కుమ్ముడు గుమ్మేయచ్చు. ఇప్పుడు 2 నుండి 3 మీడియం సైజులు ఉల్లిగడ్డలు పేస్ట్ చేసి పెట్టుకోవాలి. టొమాటోస్ కూడా 4 నుంచి 5 మీడియం సైజు, అంటే ఓవరాల్ గా మళ్ళీ 1/2 కిలో ఉంటే చాలు. ఈ టొమాటోస్ ఎలా పడితే అలా కట్ చేయకండి, ఎందుకంటే టొమాటో షేప్ తోనే బిర్యానీకి ఒక అందం చందం వస్తుంది అనమాట. ఏదో ఒకట్లే అని పసా పిసికి నలిపి పిచ్చి పిచ్చిగా కట్ చేశారనుకోండి, బిర్యానీ షేప్ శకలే మారిపోతాయి. జాగ్రత్త. ఇప్పుడు నా ఫేవరెట్ పందలపాక బిర్యానీ గిన్నెని పెట్టుకొని ఒక 8 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, అంటే ఒక 100 ml ఉంటుంది. సో ఇందులో లవంగాలు 9, యాలుకలు 9, చెక్క 3 ఇంచులు. 3 ఇంచులు ఎందుకంటే 1 ఇంచు చికెన్ కి 2 ఇంచులు రైస్ కి అనమాట. మరాఠీ ముగ్గ 3, స్టార్ నైస్లు 3, జాపత్రి పువ్వులు 2 చిన్నవి, ఎక్కువగా వేయద్దు చేదవుతుంది. రాతి పువ్వు 1 టేబుల్ స్పూన్ అంతా, బిర్యానీ ఆకులు 3, షాజీరా 1 టీ స్పూన్. జస్ట్ 30 సెకండ్లు లో ఫ్లేమ్ లో వీటిని ఫ్రై చేశాక ఇందాక చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఇందులో వేసేసి
మీడియం ఫ్లేమ్లో సరిగ్గా ఒక 8 నుంచి 10 నిమిషాలు ఫ్రై చేస్తే ఇదిగో ఇలా గోల్డెన్ కలర్కి వచ్చేస్తాయి. అలా వచ్చాక పచ్చిమిరపకాయల పేస్ట్ 2 టేబుల్ స్పూన్ల నిండా వేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ నిండా. ఇందాక చికెన్ మ్యారినేషన్ కి దానికి కావాల్సినంత ఆల్రెడీ వేసేసాం కాబట్టి ఇది రైస్ కి సరిపోతుంది. అల్లం వెల్లుల్లి ఫ్రై అయ్యాక స్మెల్ ఘమా అంటుంది కదా, అదేదో అప్పుడే బిర్యానీ అయిపోయినట్టు. అప్పుడు పుదీనా 1/2 కప్పు, కొత్తిమీర ఫుల్ కప్పు అంత వేసేసి ఫ్రై చేసేయాలి. ఆయిల్ తక్కువగా కనిపిస్తుందని ఇంకాస్త పోసారు, లప్పం అవుతుంది, జాగ్రత్త. అంటే ఇంట్లో గమ్ లేకుంటే చేసుకోవచ్చులే, ఏం కాదనుకోండి. ఇప్పుడు పుదీనా కొత్తిమీరలో నుంచి కూడా లైట్ గా వాటర్ బయటకు వచ్చేసాక ఇప్పుడు 2 అవర్స్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేస్తున్నాను. ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 3 నిమిషాలు హై ఫ్లేమ్లో అండ్ మరొక 12 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి అలా ఫ్రై అవ్వనివ్వాలి. ముక్క నీళ్ళల్లో ఉడకటం కన్నా నూనెలో ఉడికితే ఆ టేస్ట్ మామూలుగా ఉండదండి. సో ఆ 3-12 అయ్యాక ఇదిగోండి చికెన్ చక్కగా నీళ్ళని వదిలేసి అదే నీటిలో కొట్టుమిట్లాడుతూ హ్యాపీగా ఫ్రై అయిపోయి శుభ్రంగా 70% ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు టొమాటోస్ గుర్తుపెట్టుకోండి, చికెన్ 70% ఉడికిపోయిన తర్వాతే టొమాటోస్ ని వేయాలి. ముందే వేశారంటే టొమాటో పేస్ట్ అయిపోతుంది అండ్ చికెన్ ఉడికినట్టే కనిపిస్తుంది కానీ ఉడకదు. అది ఉడికిందో లేదో అని మీకు అర్థం అవడానికి మీకు 2 రోజులు సమయం పడుతుంది. సారీ అండి, ఏదో సరదాగల. ఓకే, టొమాటోస్ వేసాక జస్ట్ ఒక 3 నిమిషాలు ఆ టొమాటోస్ చికెన్ తో రాసుకొని పూసుకొని కాస్త మజా చేశాక టొమాటో మెత్తపడిపోతుంది. అది మెత్తపడగానే భీమవరం బుల్లోడ పాలు వేయాలి. పాలు అదేనండి, కొబ్బరి పాలు. ఒక టెంకాయని కొట్టాక అందులో సగం మాత్రమే తీసుకొని దానిలో నుంచి పాలు తీయండి. అప్రాక్సిమేట్లీ 100 ml వచ్చేలాగా, అంటే వాటర్తో కలిపితేనే వస్తుంది. అది ఇందులో వేసేయండి. పాలు వేసి కలిపాక జస్ట్ మళ్ళీ 1 నిమిషం పాలు మురిపాలు అయ్యే లోపు కాస్త అడుగుని కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వదిలేయాలి. పచ్చిమిరపకాయలు ఒక 4 నిలువుగా చీరినవి ఇందులో వేసేసి ఇంకా 2 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. వేడి వేడి నీళ్లు పోయాలి. ఈ రైస్ గురించి మీకు చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను. 3 గ్లాసులు రైస్ కాబట్టి జనరల్గా 6 గ్లాసులు పోయాలి. కానీ చికెన్లో నుంచి వచ్చిన వాటర్ని ఒక 50 ml, టొమాటోలో ఒక 150 ml వాటర్, ఉల్లి పేస్ట్ది ఒక 40 ml, కొబ్బరి పాలు ఒక 80 ml, బియ్యం అరగంట నానబెట్టాం కాబట్టి ఒక 80 ml వాటర్ లాక్కొని ఉంటుంది కనుక పచ్చిమిరపాయలు అది ఇది అన్ని కలుపుకొని మొత్తం యావరేజ్ గా 400 ml వరకు వస్తుంది. 20-40 ml అటు ఇటుగా. సో 3 గ్లాసులకి 6 గ్లాసులు వాటర్ పోస్తాం కాబట్టి 6 గ్లాసెస్ అంటే ఆల్మోస్ట్ 1500 ml వాటర్ అన్నమాట. 1500 లో నుంచి 400 మైనస్ చేస్తే 1100 ml వాటర్ ఉంటుంది. అప్పుడు మనం సైలెంట్ గా 1100 ml వాటరే పోసేసుకుందాం. అంటే 1 లీటర్ మీద 1/2 గ్లాస్ అన్నమాట. కానీ ఒక చిన్న విషయం బ్రదర్, చికెన్ లో వాటర్ పోయగానే రైస్ వేయకూడదు. ఎందుకంటే చికెన్ 70% మాత్రమే ఉడికింది కదా, అది దృష్టిలో పెట్టుకొని మరొక 100 ml వాటర్ పోసేసి, అంటే టోటల్ గా 1200 ml వాటర్, అంటే రైస్ కొలిచిన గ్లాస్ తో శుభ్రంగా 5 గ్లాసుల వాటర్ పోసేయాలన్నమాట. చాలా సింపుల్. ఒకవేళ మీరు మ్యాథ్స్ లో పూర్ అయితే బిస్మిల్లా బాత్ అవుతుంది, జాగ్రత్త. మీకు విషయం తెలుసా, మ్యాథ్స్ లో నాకు 2 లేదా 3 మార్కులు వచ్చేటివి, అంతకంటే ససేమిరా రావండి బాబు. జస్ట్ కిడింగ్ అండి. మ్యాథ్స్ లో మనకు మించిన తోపు ఒకటి లేడు మన క్లాస్ లో, తెలుసా. ఓకే, విషయానికి వస్తే వాటర్ పోసాక మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించేసాక మూత తీసేసి సాల్ట్ చెక్ చేద్దాం. సాల్ట్ మనం చికెన్ కి మాత్రమే వేసామండోయ్, రైస్ కి వేయలేదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఒకసారి చేతిలో వేసుకొని శుభ్రంగా నాకి టేస్ట్ ఎలా ఉందో చూసేయండి. ఇప్పుడు ఇంకా ఎంత వేస్తే సెట్ అవుతుందో అంత వేసేయటమే.
సాల్ట్ వేసి 1 మినిట్ ఉడికించాక నానబెట్టుకున్న రైస్ మొత్తం ఈ చికెన్ గ్రేవీలో కలిపేసేయాలి. స్టార్టింగ్ లోనే ఒక 4-5 సార్లు కలిపేసేయాలి. తర్వాత రైస్ ఉడికిన తర్వాత ఎక్కువ కలిపిస్తే రైస్ విరిగిపోతుంది, చూడ్డానికి అస్సలు బాగోదు. రైస్ నీట్ గా కలిపేశాక మూత పెట్టేసి ఒక 2.5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి. తర్వాత మూత తీస్తే రైస్ ఇలా వాటర్ ని చక్కగా తన లోపలికి లాగేసుకొని చిక్కగా ఇలా అయ్యాక ఒక 2-3 సార్లు కలిపేసుకొని ఫైనల్ స్టేజ్ వాటర్ తగ్గిపోతుంది అన్నప్పుడు ఒక గరిటె నిండా నెయ్యి వేసుకోవాలి. బర్రె నెయ్యి తప్ప నేను ఇంకేది వాడను. వాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు చూసుకొని పర్ఫెక్ట్ దమ్ అవ్వడానికి నేను సిల్వర్ ఫాయిల్ యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ లేకుంటే గనక జస్ట్ ఒక మంచి క్లాత్ అయినా పెట్టచ్చు, అది కూడా లేకుంటే జస్ట్ మూత పెట్టచ్చు. కానీ మూత టైట్ గా ఉంది, గాలి పోవట్లేదు అనేది కన్ఫర్మ్ చేసుకోండి. మూత గనక సొట్టలు పడి నానా వంకర్లు ఉంటే గనక నేనేం చేయలేను. బిర్యానీ లవర్స్ కి ఒక పెద్ద చిట్కా, ఇలా ఏ నాన్ వెజ్ తో అయినా రైస్ ని కలిపి వండితే దమ్ అనేది మస్ట్. కాబట్టి దమ్ ఎప్పుడు స్టవ్ మీద డైరెక్ట్ గా వేయకూడదు. ఇందాక నేను చూపించిన విధంగా ఒక ఐరన్ పెన్నం పెట్టాక దమ్ అప్పుడు ఇవ్వాలి. అది కూడా 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టి మిగతా టైం రెసిపీని బట్టి. ఇంత సింపుల్ రెసిపీని మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరైనా రిలేటివ్స్ వస్తే వడ్డించి చూడండి. మీకు పచకా అని ముద్దులు పెట్టుకుంటే నన్ను అడగండి. సారీ, అబ్బాయిలకి మాత్రమే. మరి ఈ మైసూర్ RRR చికెన్ బిర్యానీ ఎంత మందికి నచ్చిందో వ్యూస్ ని బట్టి అర్థం చేసుకుంటాను. ఈ మటన్ పెప్పర్ ఫ్రై రెసిపీ లింక్ కింద పెడతాను, చూడండి. సో గైస్, మీకోసం వాననక వరదనక కష్టపడి చేసినందుకు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే ఒక చిన్న పచక్ ముద్దుని పెట్టేయండి కమెంట్స్ లో. ఏదో సరదా కన్నాను, నిజంగా పచక్లో వర్షం కురిపించారు బాబోయ్. మీకోసం ఒక చిన్న డైలాగ్. యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటా అవే ఎలా వస్తాయో, కొత్త రెసిపీస్ వెతుక్కుంటూ నా సబ్స్క్రైబర్స్ కోసం వండుకుంటూ నా అంతటా నేనే వెళ్తాను. బాగుందా? అలాగే నాకు పిచ్చగా హ్యాపీగా ఉందండి ఇవాళ. ఎందుకంటే ఇంకా వెరీ ఫ్యూ డేస్ లోనే మన ఛానల్ సబ్స్క్రైబర్ కౌంట్ రౌండ్ ఫిగర్ కానుంది. కాబట్టి కన్నడ, తమిళ్, మలయాళం, మరాఠీ అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ పిచ్చకిస్తా ఫ్యాన్స్ కి పిచ్చకిస్తా ఐ లవ్ యూ సో మచ్. కోకిలా నీ కావాలా? కోకిలా కోకిలా కూతల రసగీతల గానాలలో నయగారాలలో స్వరహారాల నా శోకిలా, నీ పాటతో మరుపు దోటలు మది వేసింది మారాకిలా. ఐ లవ్ యూ. ఏయ్, నువ్వు కాదురా, ఐ లవ్ యూ నేను రా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మీకోసం నేను నిజంగా ఫీల్ అయ్యి పాడిన పాట, తప్పులుంటే క్షమించండి. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్. జాబిల్లిలో మచ్చలే తెల్లబోయే నీ పాట వింటే.